చిన్నారిని ఒక భరతనాట్యాన్ని అందరూ కూడా కర్తాలతో అందించాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రధాన కిషోర్ సార్ గారికి సన్మానం చేయబడుతుంది. మరి ఇంకా పాటలు అయితే చాలా మరి కాలాతీతం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేస్తున్న మరి అలాంటి మిత్రులు చాలా మంది వాడి మిత్రులు వెయిట్ చేస్తున్నారు. రెండో తరమైంది మొత్తం 50 మంది వెంకయ్య గోల్డెన్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి. శివప్రసాద్ అన్న, నాగభూషణ్ సార్, జనగుంట సర్పంచ్ గారు సన్మానానికి ప్రత్యేకంగా చేస్తున్నాను. ఎందుకంటే నేను పిలిచిన వెంటనే మా ఏ పని అన్ని వదిలేసి వచ్చి నా చేసి పెట్టి నార్త్ స్కూల్లో కృష్ణపన్న గారు, పాత్రెడ్డి గారు ఇద్దరు పనిచేసేవాళ్ళు. మేము వాళ్ళతో పాటు పనిచేయడం వల్ల అక్కడ ప్రోగ్రామ్ ఉండడం వల్ల లేట్ అయింది. వాళ్ళ స్టూడెంట్స్ కి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామైనందుకు మా ఎమ్మెల్యే గారికి, తర్వాత నా మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయ బృందానికి, మరి విద్యార్థులకు, పాత్రికేయ విలేకరులకు, వీళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరి పిలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదము చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగానే మా మిత్రులు కూడా చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. చాలా వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నాను, చాలా ప్రోగ్రామ్ లేట్ అవుతుంది. మరి మా మిత్రుడు ఇంకొక ఆయన అక్కడ రిటైర్డ్ కావడం వల్ల అక్కడ ఇక్కడ 2 ప్రోగ్రాములకు అటెండ్ కావడానికి కొంత ఆలస్యం అవుతోంది. మరి నా యొక్క చివరి మాటలు, విద్యార్థులంతా కూడా నేను గత 35 సంవత్సరాలుగా నేను పనిచేయడమే హై స్కూల్లోనే, టోటల్ అంతా కూడా నా యొక్క సర్వీస్ అంతా కూడా హై స్కూల్లోనే జరిగింది. మరి మా పిల్లలంతా కూడా ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. వాళ్ళంతా నాతో చదువుకున్న వాళ్ళే. ఆ కృతజ్ఞత, నా మీద ఉన్న ప్రేమ అభిమానంతో వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా యొక్క ఈ కుంద్రిపి హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఒక 13 నెలలే నేను ఇక్కడ పనిచేయడము. ఈ 13 నెలల్లో ఆ పిల్లల యొక్క ఆప్యాయత, అనురాగాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను పనిచేసినంత కూడా హై స్కూలే, కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలతో ఆ పిల్లల యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందని నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో చూసిన. మరి పిల్లలు, నేను నాతో చదువుకున్న పిల్లలంతా కూడా దగ్గరకు రావాలంటే భయపడేవాళ్ళు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3rd, 4th క్లాస్ పిల్లలు వచ్చి సార్, హెచ్ఎం సార్, రాడ్ సార్ అని అంగీ పట్టుకొని లాక్కుని వెళ్తున్నారు. ఆ యొక్క అభిమానము నేను ఎప్పుడు కూడా అనుభవించిన ఈ 35 సంవత్సరాల్లో ఒక్క ఈ సంవత్సరం మాత్రమే ఆ పిల్లల యొక్క ప్రేమ, అభిమానాలు ఇంతగా ఉంటాయని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించిన. మరి ఆ పిల్లల యొక్క ఆ ప్రేమ, అభిమానాలు ఈ రోజుతో నాకు తెగిపోతున్నాయి. కానీ
చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఇంకా చిన్నపిల్లలతో ఇంత బాగా వాళ్ళ యొక్క ఆప్యాయత అభిమానాలు ఉంటాయని నేను అనుకోలేదు. మరి చిన్నపిల్లలు దేవునితో సమానం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు. కానీ నేను 34 సంవత్సరాలు ఎక్కడ కూడా నేను ఆ యొక్క అభిమానాన్ని పొందలే. ఈ స్కూల్లో, ఈ కుంద్రిపై స్కూల్లో ఆ చిన్నపిల్లల యొక్క అభిమానము, వాళ్ళు ఎంత వచ్చి చేయితో లాక్కొని వెళ్ళేవాళ్ళు. నాకు ఇంతవరకు 34 సంవత్సరాల్లో ఏ స్టూడెంట్ కూడా నా చేయి పట్టుకొని లాగిన వాళ్ళు లేరు. మరి అంత దూరంగా ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఈ పిల్లలతో ఇంత మమేకంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన తర్వాత ఏ రోజు ఒక రోజు మనం రిటైర్డ్ కాక తప్పదు. మరి ఆ రోజు ఈ చివరి రోజు, ఈ చివరి క్షణాల్లో నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క వృత్తిని ఆస్వాదించినాను. మరి నాకు ఈ మాటలు రాకుండా ఉన్నాయి. వీడ్కోలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నా ఓల్డ్ స్టూడెంట్స్ 91, 92లో ఇక్కడ నేను హెచ్ఈగా పనిచేస్తాను ఈ స్కూల్లో. మరి అప్పుడు నాతో చదువుకున్న విద్యార్థులు ఈరోజు మండల ప్రెసిడెంట్లు అయ్యారు, సర్పంచ్లు అయినారు, వైస్ ప్రెసిడెంట్లు అయినారు, మరి ఎంపీటీసీలు అయినారు, వార్డ్ మెంబర్స్. వీళ్ళంతా కూడా ఆ రోజు నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయితే ప్రతి ఒక్కరు వచ్చి, సార్ మీరు మరి మా ఊరికి వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉందంటే నాకు ఎంత లెక్కలేనంత ఆనందపడినాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా స్టూడెంట్స్కు సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగానే పిలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు, ఎక్కడ విజయవాడలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా రావడము, ఇక్కడ మా తిమ్మప్ప సారు యొక్క ఆదరాభిమానాలతో, ఆయన యొక్క చొరవతో ఆయనే ఈ ప్రోగ్రాం అంతా కూడా కారకుడు. తర్వాత నేను ఇక్కడ నార్త్ స్కూల్లో దాదాపు అక్కడ 25 మందితో పనిచేశాను. అక్కడ ఏ విధంగా మేము కుటుంబ సభ్యులుగా ఉన్నామో ఇక్కడ కూడా ఈ కుంద్రిపై స్కూల్లో కూడా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉపాధ్యాయురాలు కూడా నాకు అదే విధంగానే ఒక సోదర భావంతో నాకు వాళ్ళు అభికులుగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.